ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన దేవా స్తోత్రాలు. పరలోక నివాసి స్తుతులు చెల్లిస్తున్నాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సకలాశీర్వచన స్తోత్రముల మించిన ఘననామము గల దేవా స్తోత్రము. మీలాంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించబోతున్న దేవుడు మీరే. మీ కుమారుణ్ణి లోకరక్షకునిగా పంపి మా పాప విమోచన గావించి గొప్ప రక్షణ ఇచ్చారు. ప్రభువా స్తోత్రములు. రక్షకుని గురించి ప్రకటించే భాగ్యం కూడా మాకు ఇస్తున్నందుకు వందనాలు. సుద్దపల్లి ఒక ప్రాంతాల్లో నాయన ఆదివారం చిన్నపిల్లల మధ్య జరుగుతున్న సేవ, ఈరోజు ఆ పిల్లల ద్వారా ర్యాలీ మరియు మిగిలిన కార్యక్రమములు, కంటత వచనములు, యాక్షన్ సాంగ్స్, మిగిలినటువంటి పరీక్షలన్నీ కూడా చక్కగా, క్రమముగా, ఆత్మీయంగా, దైవికంగా జరుగుటకు సాధించి వ్యర్థమైన ప్రధాని నుంచి తప్పించము, ఆత్మవిరుద్ధమైన దైవ వ్యతిరేకమైన ప్రధాని నుంచి తప్పించము. మీ దైవిక నియమములో మమ్మల్ని ఉంచము. కృపాక్షేమములు దాయిచ్చారు. పాడేవారికి, వాయిద్యములు వాయించేవారికి, ప్రభా మరి వచనాలు చెప్పేవారు, నాయన సాంగ్స్, యాక్షన్ చేసే బిడ్డలు అందరినీ మీ ఆధీనంలో పెట్టుకోండి. మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. వచ్చిన వారందరూ వినయ భయభక్తులతో మిమ్మలను నాయన గమనించుటకు, మీ చిత్తమును గుర్తించుటకు, మీ వాక్యం యొక్క వెలుగుతో నింపబడటకు అన్ని విధాల సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులతో క్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామముననే ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. వర్షిప్ సాంగ్. స్తుతింతుము ప్రతినిత్యము ఆవచ్చి
by Nissi Hadassa Blessy. Nissi Hadassa Blessy. Alunani. నా పేరు నిస్సి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను 3:16. ప్రయాసపడి తన భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. మత్తయి 11:28. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హదస్స. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుడు కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు బ్లెస్సీ. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడగును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. అపోస్తలుల కార్యములు 16:31. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Actions. Bethlehem.
యేసునకు వచ్చి ఉండిరి, వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి, వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువులా పాకలో పుట్టెను, చిన్ని పశువులా పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను, పాకలో పుట్టెను. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువులా పాకలో పుట్టెను, చిన్ని పశువులా పాకలో పుట్టెను, చిన్ని పశువులా పాకలో పుట్టెను. చప్పట్లు కొట్టద్దు. గాస్పల్ మెమరీ వర్సెస్ బై నో వెంకట్ చేతన్. అందరికీ ప్రేరణ. నా పేరు నోయి. ఒకడు సర్వలోకం సంపాదించుకుంటా తన ప్రాణము పోగొట్టుకున్నట్టే వానికి ప్రయోజనము. మార్కు 8:36. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ప్రభు వచ్చెను. లూకా 19. అందరికీ ప్రేరణ. అందరికీ ప్రైజ్లా. నా పేరు వెంకట్. ఇదిగో లోకం పాపమున మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29. తన్ను ఎంతలా కీర్తించుడు వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించను. యోహాను 1:12. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. హెబ్రీ 2:3. 2 కొరింథీ 6:2. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాక సమర్పించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పాను. మార్కు 1:15. మార్కు 1:15. అందరికీ యాక్షన్ సాంగ్. ఆయేగా మేరా ఈష్ ఆయేగా. आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। अंधियारा छा जाएगा, बादलों पर यीशु आएगा। अंधियारा छा जाएगा, बादलों पर यीशु
గతించిపోవునవి నిలుచున్నవి ముత్యాలు అభి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ముత్యాల్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అభి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకం సంబంధమైనవి. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అసహ్యు గతించిపోచున్నవే గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. 1 యోహాను 2:17. అందరికీ ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైనది జస్విక యాష్మి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాస్విక నిస్సి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ 13:13. ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్. క్రీస్తే సర్వాధికారి.
యేసుక్రీస్తును గూర్చి యెషయా ప్రవక్త ప్రవచనములు. రెబెకా సురేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సురేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రిక్క. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండు భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించు వాడును గాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధించబడిన వాడుగాను, శ్రమనొందబడిన వాడుగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థకమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును త్రోవ తొలగిపోయెను, తనకిష్టమైన త్రోవ తొలగిపోయెను. అందరికీ ప్రయత్నం. అతడు దౌర్జన్యం నొందిన బాధింపబడును. అతడు నోరు తెరవలేదు. పదుకుతేపడు గొర్రె పిల్లయు మౌనంగా నుండినట్లు, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మోతబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుల యొద్ద అతనిని ఉంచబడెను. నిశ్చయముగా అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటములు లేదు. అతడును నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అప్పుడు అతడు తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతడు సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు మగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించుచు తనకున్న జ్ఞానము చేత, అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టెను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము
విభాగం మించుకొనును. అతిక్రమమును ఎలయనగా మరణమైనప్పుడు అతని తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయి వారిలో ఎంచబడెను. అనేకులు పాపములు చేయగా అనేకులు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిలో విజ్ఞాపమును చూచెను. అందరికీ ప్రైజ్ లార్డ్. యెషయా 1-12 వరకు. The action song, We Three Kings.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అనిల్ కుమార్. నేను వన్య అనే సైనికుడి గురించి చెప్పబోతున్నాను. వన్య దేవుని చిన్న సైనికుడు. చాలా ఏళ్ల క్రితం రష్యా అనే దేశంలో ఒక మంచి బాబు ఉండేవాడు. అతని పేరు వన్య మోయిసేయవ్. వన్య చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తును ఎంతో ప్రేమించేవాడు. ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు, బైబిల్ చదివేవాడు మరియు ఇతరులకు మంచి చేయమని చెప్పేవాడు. చిన్న వయసులోనే విశ్వాసం. వన్య తల్లిదండ్రులు ఆయనను దేవుని భయంతో పెంచారు. వారు చెప్పేవారు, బిడ్డ, నిజమైన ధైర్యం అంటే దేవుని కోసం నిలబడడం. వన్య ఈ మాటను తన హృదయంలో దాచుకున్నాడు. సైన్యంలో చేరిన వన్య అతను పెద్దవాడయ్యాక సైన్యంలో చేరాడు. కానీ ఆ దేశంలో అప్పట్లో దేవుని గురించి మాట్లాడడం నిషేధం. సైనికులు యేసు గురించి మాట్లాడితే శిక్ష పడేవారు. కానీ వన్య మాత్రం భయపడలేదు. ప్రతిరోజు ప్రార్థించేవాడు. తన తోటి సైనికులకు యేసు ప్రేమ గురించి చెప్పేవాడు. పరీక్షల సమయం. అతని అధికారి వన్యను పిలిచాడు. వన్య, నువ్వు యేసు గురించి మాట్లాడడం ఆపు, లేకపోతే నిన్ను శిక్షిస్తాం. వన్య మృదువుగా సమాధానమిచ్చాడు. సార్, నేను యేసును ప్రేమిస్తున్నాను. ఆయన నా ప్రాణం కోసం మరణించాడు. నేను ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేను. ఆఫీసర్లు కోపంతో అతన్ని చలిలో నిలబెట్టారు, మంచులో నడిపించారు, తినడానికి ఆహారం ఇవ్వలేదు. కానీ వన్య చిరునవ్వుతో ఎప్పుడు చెప్పేవాడు, యేసు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. అద్భుతం. ఒక రాత్రి అతను మంచులో నించొని ప్రార్థిస్తున్నప్పుడు అతని శరీరం చాలా చల్లగా ఉన్న ముఖం వెలుగుతో నిండిపోయింది. సైనికులు ఆశ్చర్యపోయారు. అతను మెల్లగా పాట పాడాడు, యేసు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పాట విన్న కొంతమంది సైనికులు కూడా దేవుని నమ్మడం మొదలుపెట్టారు. చివరి రోజు. ఒకరోజు యేసును వన్యను విడిచిపెట్టమని చివరి అవకాశం ఇచ్చారు. కానీ వన్య చెప్పాడు, నా ప్రాణం దేవుని చేతుల్లో ఉంది, నేను ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేను. ఆ రోజే వన్య స్వర్గానికి వెళ్ళిపోయాడు. కానీ వన్య పేరు మరిచిపోలేదు. వన్య మనకు నేర్పిన పాఠం. వన్య చిన్న వయసులోనే మనకు గొప్ప ఉదాహరణ చూపించాడు. యేసు మీద ప్రేమ ఉన్నవాడు ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, యేసుపై నమ్మకం ఉంచడం. పిల్లల కోసం సందేశం. వన్యలాగా మనం కూడా యేసును ప్రేమిద్దాం. ఎవ్వరు నవ్వినా, ఎవరైనా నిందించినా మన విశ్వాసం దృఢంగా ఉంచుదాం. అందరికీ ప్రైజ్ లార్డ్. సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములు. సులువుగా చిక్కులు పెట్టే 7 పాపాలు. గర్వం. నాశనమునకు ముందు గర్వం నడుచును. సామెతలు 16:18. కోపం. నొప్పించు మాట కోపమును రేపెను. సామెతలు 15:1. అసూయ. అసూయ వలన ఎముకలకు కుళ్ళు. సామెతలు 14:30. వ్యభిచారం. వ్యభిచారింపవద్దు అనేది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపల. నిర్గమ 20:14. తిండిబోతుతనం. నీవు తిండిబోతుతనవైనా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. సామెతలు 23:21. సోమరితనం. సోమరివాడు పస్తుపడి ఉండును. సామెతలు 19:15. ధనక్షేపణ సమస్త కీడులకు మూలము. 1 తిమోతి 6:10. అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే, ఎన్నో తరగతి? 6th. యాక్షన్ సాంగ్స్. రారండి చిన్న పిల్లలారా, ముందున్న వాటితో రెండో పాట.
వాటికి ముందునున్న వాటికై సంతోషముగా సాగుదాం. యేసు అడుగు వేసిన మార్గమెక్కి వెళ్ళుదాం. పిలిచి వదల మార్గము ఉన్నతమైనది. ఇది క్రీస్తు మార్గము, దేవుని శరణ్. వెళ్ళు మార్గము, ఎదుగు మార్గము, యేసయ్య మార్గము, సత్యము జీవం. యోహాను సువార్తలో నేను అని యేసు పలికిన 7 సందర్భాలు బై మహేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మహేష్. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, జీవాహారమును నేనే, నేను లోకమునకు వెలుగును. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నేను గొర్రెలకు మంచి కాపారిని. పునరుత్వమును జీవమును నేనే, నేనే సత్యము మార్గమును, నేనే నిజమైన ద్రాక్షావళిని. అందరికీ ప్రైజ్ లార్డ్. నేటి ప్రపంచం సంభాషణ తేజ శ్రీవల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు తేజస్వి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రీవల్లి. శ్రీవల్లి అక్క, బాగున్నారా? బాగున్నాం తేజ అక్క. ఏంటక్క సంగతులు? ఏముందక్క, అంతా మామూలే. కానీ ఏమైందక్క ఆపేసావు? ఏమన్నా సమస్య? సమస్య అంటే ఏముందక్క, లోకమేంటక్క ఇలా తయారైంది. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, అమ్మా నాన్న ఏం చెప్తే అది వినేవాళ్ళం, వాళ్ళ మాటకు లోబడే వాళ్ళం, ఎదురు చెప్పే వాళ్ళమే కాదు, బంధుమిత్రులతో తల్లిదండ్రులతో సరదాగా గడిపేవాళ్ళం. అవునక్క, ఆ రోజులే వేరు. ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయక్క? పిల్లలు మా మాట వినడం లేదు.
చదువుకోమంటే ఏంటమ్మా నీ గోల అంటున్నారు, హెల్ప్ చేయమంటే పోమ్మా నీవే చేసుకో అంటున్నారు. దీనికి తోడు ఫోన్ దొరికింది, ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకుంటున్నారు. అవునక్క, మీ పిల్లలే కాదు ప్రపంచం అంతా ఇలానే ఉంది. కాదనటం లేదక్క, అమ్మాయి పెద్దది అవుతుంది కానీ ఫోన్ టీవీ అంటూ ఫోన్లో రీల్స్ చూసి చూసి ఈమె కూడా ఫోన్లో రీల్స్ చేసి పెడుతుంది. ఇంకా అబ్బాయి ఏమో గేమ్స్ ఆడుతూ పబ్జీ, ఫ్రీ ఫైర్, పేల్చడం, చంపేయడం అంటూ హృదయం కఠినంగా మార్చుకుంటున్నాడు. నాకు చాలా భయంగా ఉందక్క, రేపు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని. మీ పిల్లలు చూడు ఎంత బాగున్నారో. శ్రీవల్లి అక్క, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆ వయసులో అంతే. బైబిల్లో యెషయా 40:30లో యవ్వనస్తులు తప్పక తొట్టిల్లెదరు అని ఉంటుంది. కానీ కీర్తనలు 119:9లో యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురో నీ వాక్యమును బట్టి దాన్ని చూసుకొనుట చేతనే కదా అని ఉంటుంది. తేజ అక్క, కొంచెం అర్థమైంది అంతే, కానీ దాని అర్థం చెప్పవా? దాని అర్థం వయసు ప్రభావాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. వారికి మనం చెప్తే కోపం వస్తుంది. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం నేర్పిస్తే వారితో దేవుడే మాట్లాడతారు. తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వారితో వాక్యమే మాట్లాడుతుంది. వాక్యం ఏది మంచిది ఏది చెడు అని తెలియజేస్తుంది. అవునా అక్క, యేసయ్య చెప్పే వాక్యంలో ఇంత జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం మా పిల్లలకి కూడా ఉంటే ఎంత బాగుందో. అక్క, యేసయ్య తన యవ్వన కాలంలో మాదిరిగా ఉండి మన పాపముల నుండి మనల్ని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. బైబిల్లో యాకోబు 1:5లో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడిగితే ఎవరికైనా ఇస్తానన్నాడు. కానీ కొలసి 2:3లో బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన గుప్తంలో ఉన్నవి అని ఉంటుంది. 2 పేతురు 3:18లో మనం యేసుక్రీస్తు జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ మనం మన పిల్లలను కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. అవునక్క, ఇంక నుంచి నేను, నా కుటుంబం, నా పిల్లలు మందిరంకు నడుస్తాం, వాక్యం వింటాం, దాని ప్రకారం జీవిస్తాం. థ్యాంక్స్ అక్క, మా కుటుంబం, మా పిల్లలు ఈ పాపపు లోకంలో పడకుండా మమ్మల్ని యేసుక్రీస్తు వైపు నడిపిస్తున్నందుకు. ఉంటాను మరి. ఉంటాను కాదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్. యాక్షన్ సార్. పైనున్న ఆకాశమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ.
లోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున దేవుని మహిమకై వాడబడిన నీరు రాజకుమారి భవాని, శిరీష, రేపుకా. అందరికీ వందనాలు. నా పేరు రాజకుమారి. నేను ఇప్పుడు రెడ్ సీ గురించి చెప్పబోతున్నాను. హిబ్రూ భాషలో రెడ్ సీ ఎంసూప్ అంటే రెడ్ సీ లేదా ఊరేగింపు సముద్రం. బైబిల్లో ఇదే దేవుడు చేసిన రక్షణ పవిత్ర స్థలం. ఇశ్రాయేలీలు ఈజిప్టు నుండి బయలుదేరి సముద్రం దగ్గరకు వచ్చారు. ఫరో సైన్యం వెనక నుండి వారిని చుట్టుముట్టింది. అక్కడ ప్రజలు భయపడ్డారు. మోషే దేవుని మాట ప్రకారం భయపడకండి, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మేఘస్తంభం ద్వారా రాత్రి ఇశ్రాయేలీయులను కాపాడాడు. మోషే చేయి చాపగా ఎర్ర సముద్రం రెండు వైపులుగా చీలింది. వారు పొడి నేల మీద సముద్రం గుండా దాటారు. ఇశ్రాయేల్ గోడల్లాగా రెండు వైపులుగా నీళ్లు నిలబడ్డాయి. ఇశ్రాయేలీలు దేవుని శక్తి కనిపించిందని వారికి గీతాలు పాడారు. ఈజిప్టు సైన్యం వెనక నుండి రాగానే కానీ వారిని నీళ్లు మళ్ళీ ముంచెత్తింది. ఎర్ర సముద్రం దాటడం ద్వారా దేవునికి గీతాలు పాడారు. ఎర్ర సముద్రం దాటడం ద్వారా అక్కడ అద్భుత శక్తి కనిపించిందని దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడని నమ్ముతున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు దుర్గా భవాని. నేను గలిలయ సముద్రం గురించి చెప్పబోతున్నాను. గలిలయ సముద్రం హిబ్రూ భాషలో కినెరెత్ అంటే గుండ్రని సరస్సు లేదా వీణ ఆకారంలో ఉన్న సరస్సు అని అర్థం. గలిలయ సముద్రం ఇశ్రాయేలులో ఉన్న ఒక పెద్ద సరస్సు. యేసు ఎక్కువ సమయం అక్కడ గడిపాడు. యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడిచి పేతురు, ఆంద్రేయులను శిష్యులుగా పిలిచాడు. యేసు పడవలో కూర్చొని సముద్రం నుండి వేలాది మందికి బోధించాడు. ఒక రాత్రి యేసు శిష్యులు పడవలో ఉండగా భయంకరమైన తుఫాన్ వచ్చింది. శిష్యులు భయపడ్డారు. యేసు నిశ్శబ్దంగా ఉండు అని సముద్రానికి ఆజ్ఞాపించాడు. తుఫాన్ ఆగిపోయింది. శిష్యులు ఈయన ఎవరు, సముద్రం కూడా లోబడుతుంది అన్నారు. యేసు గలిలయ సముద్రం మీద నడిచాడు. పేతురు కూడా నడవడానికి ప్రయత్నించాడు. యేసు సముద్రం ఒడ్డున అనేక అద్భుతాలు చేశాడు. రోగాలు బాగు చేశాడు. గలిలయ సముద్రం దగ్గర యేసు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు భోజనం పెట్టాడు. గలిలయ సముద్రం యేసు శక్తి, దయా బోధులకు సాక్ష్యంగా నిలిచింది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శిరీష. నేను యోర్దాను నది గురించి చెప్పబోతున్నాను. యోర్దాను నది హీబ్రూ భాషలో యార్దెన్ అంటే దిగువకు ప్రవహించేది లేదా అవరోహణ నది అని అర్థం. యోర్దాను నది ఇశ్రాయేలు దేశంలో ప్రవహిస్తుంది. గలిలయ సముద్రం నుండి మొదలై డెడ్ సీలో కలుస్తుంది. యెహోషువ ఇశ్రాయేలీయులను యోర్దాను దాటించి వాగ్దాన దేశంలోకి తీసుకువస్తారు. దేవుని ఆజ్ఞ ప్రకారం యాజకులు నిబంధన మందసం మోసి నదిలో అడుగు పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. ప్రజలందరూ పొడి నేల మీద నడుచుకుంటూ యోర్దానును దాటారు. దేవుని అద్భుత శక్తి కనిపించింది. యెహోషువ 12 గోత్రాల నుండి 12 రాళ్లు తీసి నది మధ్య జ్ఞాపకార్థంగా ఉంచాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యేసు యోర్దాను నదిలో యెహోవాను చేత బాప్తిస్మం పొందాడు. యోహాను బాప్తిస్మం పొందాడు. ఆకాశం తెరుచుకొని దేవుని స్వరం వినిపించింది. యేసు బాప్తిస్మం సమయంలో పరిశుద్ధాత్మ గువలగా దిగివచ్చింది. ఇతడు నా ప్రియకుమారుడు అని దేవుడు చెప్పాడు. నయమాను అనే సిరియా సైన్యాధిపతి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచి కుష్టును బాగు చేసుకున్నాడు. యోర్దాను నది ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ, శుద్ధి, కొత్త జీవితం ఇస్తాడని తెలుస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రిప్కా. నేను కెరేతు వాగు గురించి చెప్తున్నాను. హీబ్రూ భాషలో కెరేత్ అంటే కోత, విభజన లేదా గొంతు అని అర్థం. కెరేతు వాగులో యూదా భూమిలో ఒక ప్రదేశం అడవి మరియు వాగులతో నిండి ఉంటుంది. ప్రవక్త ఏలియాను దేవుని ఆజ్ఞ ప్రకారం కెరేతు వాగుకు వెళ్ళమన్నాడు. అక్కడ దాక్కున్నాడు. ప్రవక్త ఏలియా దేవుని ఆజ్ఞ ప్రకారం అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడ దాక్కున్నాడు. దేవుడు ఏలియాను ఈ వాగుకు వెళ్ళి అక్కడ ఉండు, నేను కాకుల ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. ఏలియా ఆ వాగుకు వెళ్ళి నీరు తాగి ఉదయం సాయంత్రం కాకుల ద్వారా ఆహారం తిన్నాడు. ఆ ప్రదేశం ఎండిపోయింది. దేవుడు ఏలియాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరు వెళ్ళి అచట ఉండు అని చెప్పాడు. కెరేతు వాగులో ఒక ఏలియా జీవితంలో దేవుని పరీక్షగా ఉంది, విధేయతకు పరీక్షగా ఉంది. ఈ ప్రదేశం ఏలియాను ఆహాబు రాజు నుండి కాపాడింది. కెరేతు వాగులో ఏలియాను ఏకాంతంగా దేవునితో మాట్లాడుతున్నారు. కెరేతు కథ ద్వారా దేవుని సేవకులను ఎల్లప్పుడూ ఆహారం, రక్షణ ఇస్తాడని తెలుస్తుంది. దయాళుత్వానికి ప్రతిఫలం పొందిన స్త్రీ బై నాగేశ్వరి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నాగేశ్వరి. నేను ఋతు గురించి చెప్పబోతున్నాను. ప్రశాంతంగా ఉండు.
రూతు మోయాబు దేశానికి చెందిన దయగలిగిన స్త్రీ. తన అత్త నయోమిని చాలా ప్రేమించింది. భర్త మరణం తర్వాత రూతు తన సొంత దేశానికి వెళ్లకుండా నయోమితోనే ఉండాలని నిర్ణయించింది. రూతు నయోమితో ఇలా అనింది, నీవు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. నీ దేవుడే నా దేవుడు. బెత్లెహేములో రూతు బోయాజు పొలములో మిగిలిన ధాన్యం ఏరుకొని కష్టపడి పనిచేసింది. బోయాజు రూతు బెత్లెహేముకు వెళ్ళాడు. అక్కడ బోయాజు రూతు యొక్క విశ్వాసం, దయను చూసి దేవుడు ఆమెను రక్షించి సాయం చేశాడు. బోయాజు రూతు సలహా పాటించి నయోమి సలహా పాటించి బోయాజు కుమారునిగా కుటుంబ రక్షణగా అడిగింది. బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వారికి ప్రేమ సంతోషం ఇచ్చాడు. రూతు బోయాజు కుమారుడు ఒబేదు పుట్టాడు. దావీదు యొక్క తాతగారు అయ్యాడు. రూతు కథ ద్వారా దేవుడు విధేయత, దయ, విశ్వానికి బహుమానం ఇస్తాడని తెలిసింది. అందరికీ ప్రైజ్ లార్డ్. చీకటిలో నుండి వెలుగులోనికి బై సురేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సురేష్. నేను పౌలు గురించి చెప్పబోతున్నాను. లాటిన్ భాషలో పౌలస్ అంటే చిన్నవాడు లేదా నమ్రుడు అని అర్థం. పౌలు మొదట సౌలు అని పిలువబడ్డాడు. క్రైస్తవులు నివసించే యూదుడు దమస్కుకు వెళ్తుండగా యేసు ప్రత్యక్షమై, సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సౌలు గుడ్డివాడై 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని శక్తిని అనుభవించాడు. అనానియా అనే శిష్యుడు ప్రార్థన చేయగా పౌలు దృష్టి తిరిగి వచ్చింది. బాప్తిసం పొందాడు. పౌలు యేసును ప్రకటించడం మొదలుపెట్టాడు. శత్రువుల నుండి పారిపోవాల్సి వచ్చింది. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసి అనేక దేశాల్లో సువార్త చెప్పాడు. జైల్లో ఉండి కూడా పౌలు, శీల గీతాలు పాడారు. భూకంపం వచ్చి తలుపులు తెరుచుకున్నాడు. పౌలు రోమపట్నంలో ఉన్నప్పుడు అనేక లేఖలు రాశాడు. పౌలు దేవుని కొరకు బాధలు, మరణం సైతం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ధైర్యంగానే ఉన్నాడు. పౌలు జీవితం ద్వారా దేవుడు ఎవరినైనా మార్చి గొప్ప సేవకుడిగా చేయగలడని తెలిపాడు. అందరికీ ప్రైజ్. యాక్షన్ సాంగ్. సియోను పిల్లలు. గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, నీవు వస్తావా? గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, నీవు వస్తావా? వస్తాను, నేను వస్తాను. గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను. వస్తాను, నేను
5వ వచనం. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనం. ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె ప్రార్థన. దేవా స్తోత్రం. కొద్ది నిమిషాలు ఈ వాక్కుల నుండి మాట్లాడి రక్షణ లేని వారిని దర్శించి రక్షించి రక్షణ లేని ఆత్మను బలపడటం సాధ్యం. ఆత్మ సంబంధమైన ఏర్పాట్లో ఉంచు. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు కనుక ఈ సర్వాధికారి అయిన దేవుడైన ప్రభు నిరంతరము స్తోత్రార్హుడే. ఆయన సమస్తము మీద ఆధిపత్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. సమస్త అధికారాలు ఆయన మూలంగానే కలుగుతాయని దైవ వాక్యం సెలవిస్తుంది. ఆయనకు పరలోకములో భూలోకములో సర్వాధికారం ఉందని ప్రభు చెప్పారు. అట్లాంటి మహానుభావుడైన యేసుక్రీస్తు అంటే వాక్య రూపంలో ఉన్న ప్రభు ఇక్కడ 5వ వచనములో వ్రాయబడింది, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. అంటే శరీరము దాల్చిన ప్రభు యూదా వంశములో జన్మించాడు. ఇజ్రాయేలు వంశములలో ఒక వంశమైన యూదా వంశంలో శరీరధారిగా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు యూదా వంశంలో జన్మించాడు. మనం చూస్తే దేవుని వాక్యములో సర్వాధికారి, సమస్తమును కలగజేసిన మహిమాన్వితుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మానవునిగా యూదా వంశంలో మరియా అనేటువంటి స్త్రీకి అంటే కన్యకకు ఆయన జన్మించాడు. మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలలో చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మననుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుండి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, కనుక మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు శరీరం దాల్చడంలో గల కారణం ఏంటి అంటే ప్రతి మానవుని యొక్క పాప పరిహారము నిమిత్తమే ఆయన దేహము దాల్చి లోకానికి వచ్చాడు. కనుక పాపములో జన్మించి పాపములో జీవిస్తున్న మానవునికి పాప విముక్తి, పాప క్షమాపణ అనుగ్రహించాలని కోరిన ప్రభు ఆయన ఈ భూలోకములో యూదా వంశములో మరియ గర్భము గుండా, కన్యక గర్భము గుండా ఒక శిశువుగా ఆయన ఈ భూలోకములో జన్మకు కారణం, మానవాకృతిలో మానవుల మధ్య ఆయన జన్మించడానికి, జీవించడానికి గల ఏకైక కారణం మానవుని యొక్క పాపము పరిహారం చేయడానికే. ఒకవేళ పాప పరిహారం జరగకపోతే
ఏంటి? పాపము వలన వచ్చు జీతం మరణం. కనుక పాపం అనేది మరణాన్ని తెస్తుంది. పాపాన్ని మరణాన్ని మనం వేరు చేయలేం. పాపం ఉంటే మరణం తప్పదు, నీతి ఉంటే జీవం తప్పదు. కనుక మానవుడు పాపము, మరణము, నరకము వీటిని మనం వేరు చేయలేం. నీతి, పునరుద్ధానము, పరలోకము వీటిని వేరు చేయలేం. ఈ రాత్రి యేసు ప్రభు భూలోకానికి రావడంలో గల ఏకైక కారణం మానవుని యొక్క పాపము నుండి విడిపించి, రెండవ మరణము నుండి తప్పించి, నరకము నుండి విమోచించి, మానవునికి నీతిని ప్రసాదించి, పునరుద్ధాన బలాన్ని అనుగ్రహించి, పరలోకములో మానవుణ్ణి కూర్చుండబెట్టాలని కోరి యేసుక్రీస్తు మానవ రూపం, పాప శరీరాకార రూపం. అంటే పాపం లేదు, కానీ ఆయన ఏ రూపములో ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడంటే, పాపాత్ముడైన మానవుని యొక్క దేహము ఏ విధంగా ఉందో అవయవ భాగాలు కలిగి, అట్లాంటి అవయవ భాగాలలో మానవుడు చేసిన పాపానికి పరిహారములనించడానికి, పాప విమోచన విముక్తి కలిగించడానికి తాను కూడా మానవుడు కలిగి ఉన్న అవయవ భాగాలన్నీ తాను కలిగి ఉండి రక్తము మాంసంతో ఈ లోకములో అడుగుపెట్టింది. ఎందుకు అంటే పాప పరిహారం. పాపము పరిహరించబడకపోతే, దోష నివృత్తి కాకపోతే, అతిక్రమముల నుండి మానవుడు విమోచించబడకపోతే మరణము, నరకము ఎదుర్కోవాల్సిందే. అట్లా ఎదుర్కోకుండా మన పాపములకు శాంతి చేయడానికి, మనను విమోచించడానికి, మనకు పరలోక రాజ్యములో ప్రవేశాన్ని కల్పించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి రావడం ద్వారా మనం భూలోకము నుండి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. అదే మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలలో చూడండి. పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కనుక పాపానికి శిక్ష పొందింది ప్రభు, పాపము చేసింది మానవులు. మానవులకు బదులుగా మానవులు పొందవలసిన ఘోరమైన శిక్ష ఫలం, ఘోరమైన శిక్ష, దాని ద్వారా వచ్చే ఫలమై ఉన్న మరణం, తద్వారా ప్రాప్తించే నరకం, వీటన్నిటిని చవి చూడ్డానికి మానవునికి పాపము నుండి విడుదల, మానవునికి మరణము నుండి విడుదల, మానవుడు పరలోకం చేరే మహద్భాగ్యం ఇవ్వడానికి ఆయన మనలాంటి దేహముతో ఉద్భవించిన రోజే క్రిస్మస్. మనలాంటి దేహాన్ని దాల్చుకొని మరియ గర్భము గుండా భూలోకములో జన్మించిన దినమే క్రిస్మస్. కనుక ఆయన దేహము దాల్చడానికి కారణం మనమందరం. మనం చేసిన పాపం, ఆయన పాప శరీరాకారముతో ఈ లోకములో జన్మించడానికి కారణభూతం మనమే. కనుక ఆయన చేసిన శిలువ త్యాగము ద్వారా, బలియాగము ద్వారా మానవునికి విమోచన, రక్షణ, పాప క్షమాపణ సులభంగా విశ్వాసము ద్వారా, ఆయన రక్తాన్ని కోరుకోవడం ద్వారా, ఆయన రక్తము చేత కడగబడడం ద్వారా, ఆయనను నమ్మడం ద్వారా మానవుడు నీతిమంతుడవుతున్నాడు, రక్తము చేత కడగబడి పరిశుద్ధుడవుతున్నాడు. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క నీతి, మానవుడు యేసుక్రీస్తు ద్వారా పొందిన నీతి మరణము నుండి మానవుడిని విడిపిస్తుంది.
10వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లో సామెతల గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి ప్రభు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచునేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆ చావేదో నేను పొందాను, ఆ ఘోరమైన మరణం ఏంటో నేనే చవిచూచాను, నేనే నీ పాపములకు శాంతి చేశాను, పాపక్షమాపణ ఇవ్వడానికే నేను ఆ సిలువలో, ఘోరమైన సిలువలో నా రక్తాన్ని చెల్లించి దేహమంతా ఘోరమైన శిక్షకు గురి చేయబడి నా ప్రాణాన్ని సైతం సిలువలో కోల్పోయింది నీ కొరకే. కనుక ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో నీకు తెలీదు, నీ జీవం ఏపాటిది. కనుక మానవుడు అతిశయిస్తాడు, గర్విస్తాడు, రకరకాలుగా తలంపులతో ముందుకు వెళతాడు. కానీ మనం ఈ రాత్రి దేవుని వాక్యములో చూస్తున్నాము, నీ జీవం ఏపాటిది. కనుక ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, నువ్వు నా కొరకే వచ్చావని నేను విన్నాను, నా కొరకే సిలువలో మరణించి సమాజబడి తిరిగి లేచావని నమ్మాను, విన్నాను, నమ్ముతున్నాను. క్షమించు, పవిత్రపరచు, నీతిగా తీర్చు, నిత్య జీవం నాకు ప్రసాదించు, పరలోక రాజ్య పౌరసత్వం నాకు అనుభవంలోనికి తీసుకురా అని ప్రార్థన చేయి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ పాపములకు సంపూర్ణ విమోచన ఇస్తాడు. అందుకే పాపములను తీసివేయుటకై ప్రభు ప్రత్యక్షమైనను, ఆయన యందు పాపమేమీ లేదు. 1 యోహాను 3:5 ఇదొక వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియదు. కాబట్టి ఆయన భూలోకములో మరియకు జన్మించినంత మాత్రము చేత నరుడిగా భావించొద్దు అని వాక్యం చెప్తుంది. ఆయన పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ప్రత్యక్షమయ్యాడు. ఒక దేవునికి వాడబడే మాట ఇది, ప్రత్యక్షం. కనుక దేవుడు ప్రత్యక్షమయ్యాడు భూలోకములో. ఎందుకు? పాపాలను తీసివేయడానికి. పాపములు తీసివేయడం ద్వారా ఏంటి ప్రయోజనం? అద్భుతంగా మరణములో నుండి జీవములోనికి దాటించబడతాడు, పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందగలుగుతాడు. ప్రభు ఈ 4 మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యత కలిగిన దేవ స్తోత్రాలు. ఇక్కడ కూడా 4 మాటలు మీ వాక్యం అందించడానికి అనుకూలపరిచారు. పాప శరీరాకారముతో భూలోకములో మీరు జన్మించడానికి కారణం మేము పాపములో జన్మించి పాపములో జీవించడం ద్వారా మా పాప విమోచన కొరకు జన్మ కర్మ పాపము లేని ప్రత్యక్షత మీరు అనుకూలపరిచారు. ఆయన యందు పాపమేమీ లేదని అద్భుతమైన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. మీ రాకకు ఆంతర్యం మా పాపములను తీసివేయడానికే తప్ప వేరొకటి కాదు. మమ్ములను మీ రాజ్య వారసులుగా చేయడానికి మీరు లోకానికి అనుగ్రహించారు. ఈ మాటలు ప్రజల హృదయం అనే పలకల మీద వ్రాయము. రక్షణ, పాప క్షమాపణ వైపు మళ్లించము. రక్షించబడిన వారిని మీరు రాకై సిద్ధపరచము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించి కష్టపడి నేర్చుకున్న బిడ్డలు ప్రభువా మరి ఈ విధముగా కంటత వచనములు, యాక్షన్ సాంగ్స్, రకరకాలుగా విత్తబడిన వాక్యం చేయబడిన పరిచర్యకు ముద్ర వేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించి మమ్ములను మీకు అర్పించుకొని రేపటి కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై కాపాడి నడుపునుగాక. ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్.
ఒక్క నిమిషం